ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. సో హైదరాబాద్ నుంచి సోమశిల నుంచి శ్రీశైలం ఎలా వెళ్ళాలి, ఈ ఫ్యామ్ టూర్ డీటెయిల్స్ అన్నీ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు కదా. ఆల్సో తెలంగాణ టూరిజం జస్ట్ అంటే సోమశిల నుంచి శ్రీశైలమే కాకుండా హైదరాబాద్ టు నాగార్జున సాగర్ టు శ్రీశైలం ఈ రౌండ్ ట్రిప్ లేదంటే వన్ వే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా ఫుల్ ప్యాకేజ్ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్కు ఎలా వెళ్ళాలి, ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. ఇది కూడా తెలంగాణ టూరిజం వాళ్ళే స్టార్ట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి ఏ టైం అవుతుంది, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనమైతే ఇప్పుడు ఈ మినీ ఏసీ సీటర్ బస్లో హైదరాబాద్ నుంచి వరంగల్కి చేరుకోబోతున్నాం. వరంగల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్లో గొప్పగా చెప్పుకోబోయేది రామప్ప టెంపుల్ గురించి. ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అన్న ఎక్సైట్మెంట్తో ఈ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది 21 సీటర్ మినీ బస్ అనమాట, ఏసీ ఉంటుంది. వీకెండ్లో సరదాగా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్యాకేజ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్యాకేజ్ ఎంత పర్ పర్సన్ అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నా అనమాట. ఈ టెంపుల్లో ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు కూడా రావడం జరిగింది. ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటి అంటే భద్రకాళి అమ్మవారిని విజయానికి ప్రతీకగా చెప్పుకుంటారు. అయితే వరంగల్లో చాలా అంటే బేసిక్గానే భద్రకాళి అమ్మవారి టెంపుల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట. అవి నార్త్ సైడ్ ఉన్నాయి, సౌత్ సైడ్లో చాలా అంటే చాలా తక్కువ అమ్మవారివి. దుర్గాష్టమి రోజు ప్రత్యేకంగా పూజించుకుంటారు అమ్మవారిని. అయితే ఇప్పుడు వరంగల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ విశేషంగా చెప్పుకునేది ఏంటి అంటే కొండలు చెరువు మధ్యలో అమ్మవారి టెంపుల్. ఇప్పుడు కార్తీక మాసం అవ్వడం వల్ల చాలామంది జనం కూడా వస్తున్నారు. ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి కార్తీక మాసం కూడా అయిపోయి ఉండొచ్చు. కానీ భద్రకాళి అమ్మవారి టెంపుల్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను, చూసేయండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది అంటే దర్శనానికి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఎవరు తర్వాత ప్లాన్ చేసుకోకుండా ఉండటమే బెటర్. మేమైతే టూరిజం బస్లో వెళ్ళాం కాబట్టి మాకు మంచిగా జరిగిందని చెప్పుకోవచ్చు. నాకైతే దర్శనం చాలా బాగా అయింది. చెప్పినట్లుగానే అమ్మవారైతే 8 చేతులతో కనిపించారు. చూడటానికి కొంచెం భయంగా అనిపించినా కూడా ఆమె విజయానికి ధైర్యానికి సంకేతం కాబట్టి మనం భయపడకుండా దర్శనం అయితే చేసుకొని రావచ్చు. సో విజయానికి ప్రతీకగా చెప్పుకునే భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. ఇది కార్తీక మాసం అవ్వడం వల్ల చాలామంది జనాభా వస్తున్నారనమాట. మేము క్యూ లైన్లో వెళ్ళకోకుండా కొంచెం ఎట్లా అయితేనే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడే సక్సెస్ఫుల్గా అది కూడా కంప్లీట్ చేసుకుని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంత ఎండగా ఉన్న ఎంతమంది జనం వస్తున్నారంటే చూడ్డానికి చాలా రష్ ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. సో ఇటువైపు అయితే కొండలు, అటువైపు అయితే చెరువు, మధ్యలో అమ్మవారి టెంపుల్. ఈ విశేషం కోసమే అని చెప్పేసి అందరు చూడడానికి కూడా వస్తున్నారు. ఇలా టూరిజం బస్ అయితే ఈజీగా టైం టు టైం వాళ్ళే అన్నీ తీసుకువెళ్తూ ఉంటారు, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. కాబట్టి మేమైతే నెక్స్ట్ ఆలయానికి రెడీ అయిపోయాం.
నేను వరంగల్ 1000 స్తంభాల గుడి గురించి ఒక పర్టిక్యులర్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు 1000 స్తంభాల గుడిలో ఉన్నాం అనమాట. వరంగల్లో చాలా గొప్పగా చెప్పుకుంటారు. పాఠాల్లో, చిన్నపిల్లల లెసన్స్లో కూడా దీని గురించి ఉంది. అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవైపు విష్ణుమూర్తి, ఇంకొక వైపు సూర్యభగవానుడు, ఇంకొక వైపు రుద్రేశ్వర స్వామి ఉంటారని చెప్పేసి అనమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివలింగాన్ని దర్శించుకోవడం కోసం చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ కాకతీయులు ఇలాంటి గొడవలు జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, వాళ్ళు మధ్య జరిగిన యుద్ధంలో ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే విష్ణుమూర్తి ఫుల్ అలంకరణ ప్రియుడు అంటారు కాబట్టి మొత్తం అంతా ఫుల్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఉండేసరికి విష్ణుమూర్తిని మాత్రం కూల్చేసి బంగారం, వెండి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక సూర్యభగవానుడి హస్తమే మొత్తం అంతా కూడా బంగారంతో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ధ్వంసం చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది శివుడికి అలంకరణ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక అభిషేకంగా గంగని పోస్తే చాలు అని అంటారు కాబట్టి అక్కడ అది రాతి ముద్ద అని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు అదే ఈ భక్తులందరికీ కూడా పెద్ద వరంగా మారింది. అందరూ కార్తీక మాసం వచ్చింది అంటే ముఖ్యంగా శివుడికి పూజిస్తారు అని చెప్పి తెలిసిందే కాబట్టి వీళ్ళందరూ కూడా శివుడికి దర్శనం కోసం, తర్వాత శివుడికి ఒత్తులు అర్పించడం కోసం అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు. మనం కూడా వచ్చాము, దర్శనం కూడా బాగా జరిగింది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను ఇంకొక టెంపుల్ని తీయలేకపోయాను. సో అదే పద్మాక్షి అమ్మవారి టెంపుల్. ఇది కూడా వరంగల్ టౌన్లోనే ఉంటుంది. బేసిక్గా మనం 10 o'clock నుంచి 12:45 వరకు మెయిన్ టెంపుల్స్ మనం లోకల్ కవర్ చేస్తామన్నమాట. అది ఒకటి వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్, నెక్స్ట్ పద్మాక్షి అమ్మవారి టెంపుల్, తర్వాత రుద్రేశ్వర స్వామి ఆలయం, అదే 1000 పిల్లర్ టెంపుల్ అని కూడా అంటారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే మనం టోటల్ టెంపుల్స్ అన్నీ విజిట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా మనం కాకతీయ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోతాము. అదే హన్మకొండలో మెయిన్ రోడ్లో ఉంటుంది కదా, అదే. అక్కడికి రీచ్ అయిన తర్వాత లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని 1:50కి షార్ప్గా మనం రామప్ప టెంపుల్కి స్టార్ట్ అయిపోతామన్నమాట. 66 kilometers ఉంటుంది. అంటే హన్మకొండ నుంచి 66 kilometers కవర్ చేయాలి అంటే 1 hour 25 minutes 1 hour 30 minutes టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో చక్కగా ఏసీ బస్లోనే రిలాక్స్ కూడా అయిపోవచ్చు మాలాగా. ఆ తర్వాత యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్కి వచ్చేస్తాం.
రామప్ప టెంపుల్ గురించి నన్ను ఒక్క మాటలో చెప్పమంటే మాత్రం నేను ది మెస్మరైజింగ్ బ్యూటీ ఆఫ్ టెంపుల్స్ అని చెప్తాను. ఇది ది బెస్ట్ అని కూడా చెప్తాను. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ ఇంత బాగుంది అంటే నిజంగా నమ్మశక్యంగా అనిపించలేదు. నేను అక్కడికి వెళ్ళి చూసేంత వరకు కూడా నాకు చూస్తున్న ప్రతిదీ ఇంకా కొంచెం సేపు చూడాలి, ఇంకా ఏంటి దీని గురించి తెలుసుకోవాలి. ఎర్త్ క్వేక్ వచ్చింది అని చెప్పారు, అంటే భూకంపం వచ్చింది అని చెప్పిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందనమాట. కాకతీయుల రాజవంశ పాలనలో 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారని కూడా చెప్తారు. 2021లో యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఇంత అద్భుతంగా ఉంది కాబట్టే అసలు ఈ ఇంజనీరింగ్ కానీ ఇదంతా కూడా చూసే వాళ్ళకే, అక్కడికి వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి. స్తంభాలు కానీ, పైకప్పులు కానీ, గోడలు కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్క శిల్పం కానీ కాకతీయ రాజుల శిల్పకళ సౌందర్యానికి, నైపుణ్యానికి నిర్వచనంగా చెప్పుకునే రామప్ప గుడిలో ఎన్నో శిలలున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక 526 ఏనుగులు ఉన్నాయి చుట్టూరుగా అని చెప్పారు. అండ్ ఇది నక్షత్ర ఆకారంలో ఉన్న ఒక గుడి అనమాట. లోపల రుద్రీశ్వరుడు ఉన్నారు. సో ఇక్కడ ఈ ఏనుగులు కూడా గమనించినట్లయితే మనకి చెప్పిన వాళ్ళందరూ కూడా నేను చూసిన తర్వాతనే నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగానే ఒక ఏనుక్కి చిన్న డిఫరెన్స్ కొంచెం కనిపించేలాగా పెట్టారనమాట. ఒక్కొక్కసారి చూస్తే కనుక దీని తొండం వెనకాల ఉండటం, దీని తొండం ముందు ఉండటం, దీని తొండం కింద ఆని ఉండటం, దీనికి టచ్ చేస్తూ ఉండటం, ఏదో ఒక డిఫరెన్స్ కనిపించడం. మొత్తం 526 ఏనుగుల్ని మొత్తం అంతా ఇంత చిన్న లాజిక్తో ఇలా ఏర్పాటు చేసినట్లయితే కనిపిస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది ఇదంతా కూడా. కానీ మన హిస్టరీ పరంగా చూసుకుంటే అక్కడ జరిగిన యుద్ధం వల్ల కానీ, లేదంటే గొడవల వల్ల కానీ ఇవన్నీ కూడా కొంచెంగా ధ్వంసం చేశారు. ఎందుకంటే అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా ఏదైనా విగ్రహానికి కొంచెం లోపం ఉన్నా కూడా దాన్ని హిందువులు బేసిక్గా పూజించరు. కాబట్టి ఆ కొంచెం లోపం పెడితే చాలు, మన డీల్ అయిపోయినట్లే అన్నట్లుగా వాళ్ళు డిసైడ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇదంతా కూడా కొంచెం ఏదో ఒక లోపం పెట్టారు. అందువల్లే పై వరకు కూడా ఏ ఒక్క శిల్పాన్ని కూడా వదలలేదనమాట. మొత్తం అన్ని శిల్పాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కాకతీయ రాజులు ఇంత మంచిగా నైపుణ్యాన్ని, అంటే ఈ సౌందర్యంగా కనిపించడానికి వాళ్ళ నైపుణ్యం కనిపిస్తుంది. ఈ రామప్ప గుడిలో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వరం వచ్చేది కానీ, ఆ హోలో ఒక డ్రమ్ లాగా ఉన్న శిల్పాలు ఉన్నాయి. తర్వాత గుండు సూది లోపలికి జారేలాగా శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత నైపుణ్యంతో, ఇప్పటికీ కూడా ఎవరు మెషిన్స్ యూజ్ చేసి కూడా అంత నైపుణ్యంతో చేయలేరు కూడా. సో ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసేద్దాం. మొత్తం అంతా మనకి పురాణాలని డిస్క్రైబ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. మిగతా టెంపుల్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తారు, దర్శనం ఎంత అవుతుంది అది చూసుకొని చాలా త్వరగా రామప్ప టెంపుల్కి వచ్చేయండి. అక్కడ ఎక్కువసేపు ఉంటే మీకు ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ కానీ, అక్కడ ఆలయం కానీ, పక్కన ఉన్న పచ్చని పైర్లు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇది అయిపోయిన తర్వాత మనల్ని బోటింగ్కి తీసుకొని వెళ్తారు.
4:45 నుంచి 5:30 వరకు టీ రిఫ్రెష్మెంట్స్ హరిత రామప్పలోనే ఉంటుందన్నమాట. హోటల్స్ చాలా బాగుంటాయి. చెరువు పక్కనే ఉన్న హోటల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి, డార్క్ అయిపోయింది కాబట్టి నేను మీకు అక్కడ అందమైన ప్రదేశాలని చూపించలేకపోతున్నాను. కానీ మనం 5:30 కల్లా అక్కడ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఈవినింగ్ 5:30కి హైదరాబాద్కి స్టార్ట్ అయితే 9:30 కల్లా రీచ్ అయిపోతాము. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట. ఓవరాల్గా ఈ ఫుల్ ప్యాకేజ్ అడల్ట్కి అయితే 2,800 ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్కి అయితే 2,240 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, వెజ్ మీల్స్ ఉంటుంది, తర్వాత టీ స్నాక్స్ ఉంటాయి, లోకల్ టెంపుల్స్ అని విజిట్ చేయొచ్చు, రామప్ప బోటింగ్ కానీ గైడ్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి నన్ను అడిగితే ది బెస్ట్ టూరిజం ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాగో వీకెండ్లో 1 డే గడపాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ది బెస్ట్. సో రామప్ప ఆలయంలో రుద్రేశ్వరిని దర్శనం అయిపోయిన తర్వాత రామప్ప చెరువుకి మనం ప్రస్తుతం వచ్చామన్నమాట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద చెరువుగా దీన్ని చెప్పుకుంటున్నారు రామప్ప చెరువు. యాక్చువల్గా వరంగల్లో చాలా చెరువులు ఉన్నాయి. లక్నవరం కానీ, భద్రకాళి అమ్మవారి పక్కనే ఒక చెరువు ఉంది, దాని తర్వాత ఈ చెరువు, తర్వాత మనకి వచ్చే దారిలో చాలా చెరువులు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వర్షాకాలంలో ములుగు జిల్లాలో అంటే అటువైపు లక్నవరంకి వెళ్ళే దారిలో అయితే వరదలు వస్తున్నాయని చెప్పేసి చాలా సార్లు న్యూస్లో కూడా చూసుంటారు కదా. సో ఆ ఎఫెక్ట్ ఎందుకు అంటే ఈ చెరువుల వల్లే అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చాలా కాపాడుతాయి. ఆల్సో అలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు వరద వల్ల నష్టపోయిన సంఘటనలు కూడా మనం చూసాము. సో మనం ప్రస్తుతం అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకొని అదే ప్రశాంతతతో ఇక్కడ ఇవన్నీ చూడడానికి అయితే వచ్చాము. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుల్ టూర్ లాగా ఉంటుందన్నమాట. మొత్తం చెరువు చాలా పెద్దది కాబట్టి స్టార్ట్ పాయింట్ నుంచి ఒక రౌండ్ ఫుల్ సర్కిల్ లాగా వేసుకొని అక్కడ దింపేస్తారు. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే పర్టికులర్గా చెప్పలేరు, కానీ చాలా పెద్ద సర్కిల్ అయితే అవుతుంది. ఇంకా స్పీడ్ బోట్ అవైలబిలిటీ కూడా ఉందని చెప్పారు. అదైతే 4 మెంబర్స్కి 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారట ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా ఒక తెలంగాణ టూరిజం అయితే ఒక ప్యాకేజ్ పెట్టింది కాబట్టి ఆ ప్యాకేజ్లో రావచ్చు. ఒకవేళ ప్యాకేజ్ లేదు, లేదంటే మనకి టైం సెట్ కావట్లేదు అంటే 1 వేలో వచ్చేసి ఆ ప్యాకేజ్లో ఏవైతే మనం కవర్ చేయొచ్చో అవన్నీ కవర్ చేసేసి ఆ తర్వాత ఇవన్నీ ఓన్ ట్రాన్స్పోర్ట్తో, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తక్కువే కాబట్టి ఆటోస్ కానీ అవి మాట్లాడుకొని ఇక్కడ వరకు వచ్చేసి ఇవన్నీ కూడా చూసేయచ్చు. సో ఓవరాల్గా వరంగల్కి వస్తే, లేదంటే రామప్ప టెంపుల్కి వస్తే, నాట్ జస్ట్ రామప్ప టెంపుల్, వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, భద్రకాళి టెంపుల్ కానీ, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. దాంతోపాటు ఈ బోటింగ్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. సో ఈ ఫుల్ టూర్ ఎలా అనిపించింది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా అడగండి, సో దట్ నేను కొంచెంలో కొంచెం హెల్ప్ చేయగలుగుతాను. కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంలో ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.